నమస్తే వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. వాల్తేరు వీరయ్య అంటూ హిట్ కొట్టి బోలా శంకర్ అంటూ బోల్తా కొట్టేశాడు చిరంజీవి. ప్రస్తుతం బింబిసార దర్శకుడు వశిష్ఠతో విశ్వంబర చేస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ లో రానుంది. 2024లో ఒక్క సినిమాను విడుదల చేయని చిరంజీవి వచ్చే ఏడాదిలో 2 ప్రాజెక్టులతో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చిరు ప్రస్తుతం 2 ప్రాజెక్టులని ఓకే చేసినట్లుగా తెలుస్తుంది. అందులో ఒకటి శ్రీకాంత్ ఓదెలా అని ఆల్రెడీ ప్రకటన వచ్చింది. అనిల్ రావిపూడితోనూ ఓ సినిమా ఉంటుందని టాక్స్ వినిపిస్తున్నాయి. శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నాని సమర్పణలో ఒక సినిమా రూపొందుతోంది. 2025 చివరి వరకు ఆ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అనిల్ రావిపూడి ఆ తర్వాత చిరంజీవి సినిమాతో బిజీ కానున్నాడని సమాచారం. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఈ ప్రాజెక్ట్ ఉంటుందని సమాచారం. విశ్వంబర షూట్ ని ఫినిష్ చేసే లోపు అనిల్ రావిపూడి స్క్రిప్ట్ రెడీ చేసుకునే ఛాన్స్ ఉంది. చిరంజీవి 2024 సంవత్సరం మొత్తం ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేకపోయారు. విశ్వంబరకు విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది. దాంతో షూటింగ్ ఆలస్యం అవుతుంది. అంతేకాకుండా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం పడుతోంది. ఆ కారణంగానే ఈ ఏడాదిలో మెగాస్టార్ మూవీ రాలేదు. కానీ వచ్చే ఏడాదిలో 2 సినిమాలు విడుదలయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఏడాది గ్యాప్ లో మొత్తం 3 సినిమాలను చిరంజీవి ఫ్యాన్స్ ముందుకు తీసుకువస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒకప్పటి వరకు వచ్చిన దాదాపు అన్ని చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. మహేష్ బాబు, బాలయ్యతో అనిల్ రావిపూడి హిట్లు కొట్టాడు. మరి చిరంజీవితో ఎలాంటి జానర్ ని ఎంచుకుంటాడు? మళ్ళీ పాత కథకు కొత్త మెరుగులు దిద్దుతాడా, లేదంటే చిరంజీవితో ఏదైనా ప్రయోగం చేస్తాడా అన్నది చూడాలి. చంటబ్బాయ్, రౌడీ అల్లుడు వంటి కామెడీ మాస్ కమర్షియల్ అంశాలతోనే కథను అల్లే ఛాన్స్ ఎక్కువగా ఉందని తెలుస్తోంది. గతంలోనే ఓసారి చిరంజీవితో డ్రీమ్ ప్రాజెక్ట్ అని చంటబ్బాయ్, రౌడీ అల్లుడు లాంటి కామెడీ యాంగిల్స్ ని మళ్ళీ వాడుకుంటానని అనిల్ రావిపూడి అన్న సంగతి తెలిసిందే.